హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిహెచ్ మామ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ రెసిపీని ట్రై చేశారో, ట్రై చేసి ఎలా టేస్ట్ వచ్చిందో కమెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సమ్మర్ కదా, పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకైతే ఏదో ఒకటి క్రేవింగ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మా పిల్లలు కూడా ఆ విధంగానే అమ్మ ఏదన్నా చెయ్యొచ్చు కదా, బయట వెళ్ళినప్పుడు ఏవి వద్దు, అన్నీ అన్హెల్దీ అంటావు కదా, కనీసం ఇంట్లో అన్నా ఏమన్నా చెయ్యమ్మా అని రిక్వెస్ట్ చేసింది. మరి అంత ప్రేమగా పిల్లలు అడిగినప్పుడు అమ్మగా మనం ఏమి చేయకుండా ఉంటామా చెప్పండి. సో ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గుర్తొచ్చింది, మొన్న గంగా జాతరకి అమ్మవారికి కొట్టిన టెంకాయ చిప్పలు అయితే ఇంట్లో ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, నేను ఆ చిప్పలతో ఏదైనా హెల్దీ రెసిపీ ట్రై చేయాలనేసి ఆలోచిస్తే ఈ రెసిపీ అయితే నాకు గుర్తొచ్చింది. సో వెంటనే ఈ రెసిపీ ట్రై చేశాను. ఫ్రెండ్స్, మీరైతే ఇవి ఒక మాట చెప్పండి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా అనిపిస్తుంది, అదే స్కూల్కి వెళ్ళినప్పుడు బోరుగా అనిపిస్తుంది. ఇది నిజమే అంటారా? మీకు అలాగే అనిపిస్తుందా? మేము చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్, ఈ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ఎంత బాధ అంటే అసలు చెప్పుకోవాలన్నంత బాధ ఉంటుంది. అప్పుడే కొత్తగా స్కూల్కి వెళ్ళినట్టే అనిపించేది. మీకు అలాగే నాలాగా అనిపిస్తుందా? అంతే ఫ్రెండ్స్, ఎలా అయినా 90స్లో పుట్టిన జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి జనరేషన్లో మేము హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఊరు లేదా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంత చక్కగా పొలాలలో తిరుగుతూ, మట్టిలో ఆడుకుంటూ, అక్కడ ఉన్న వాటరు చెరువులో మునుగుతూ, చేపలు పడుతూ, అదే వాటర్లో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ, ఇంకా అన్నలతో, అక్కలతో, చెల్లెలతో కొత్త కొత్త గేమ్స్ నేర్చుకుంటూ, తొక్కుడు బిళ్ళ ఆడుతూ, కబడ్డీ ఆడుతూ, డ్యాన్స్ వేస్తూ, దొంగ పోలీస్ ఆటలు, గోళీల ఆటలు, ఇంకా ఎక్కువగా దాయాలు పెద్దవాళ్ళతో కూర్చొని బెట్టింగ్ పెట్టి దాయాలు ఆడి, అబ్బా ఎంత బాగుంటుందో అసలు. మనం విన్ అయ్యామంటే ఎంత బాగుంటుందో, ఓడిపోయామంటే కూడా అంతే బాధగా ఉండేది. ఇంకా మనలో మన మాట ఏంటంటే, నేనైతే ఆ దాయాల్లో కాస్త చీటింగే చేసి గెలవడానికి ఎన్నో ట్రిక్స్ అయితే చేసేదాన్నండి. ఇంకా ఈ సమ్మర్లో అయితే మల్లెపూలు అయితే చాలా ఎక్కువ కాస్తాయి. ఆ పూలన్నీ కోసి కట్టి పూల జడ వేసుకునే వాళ్ళమండి. ఆ జడ వేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళది కానీ అమ్మమ్మ వాళ్ళది కానీ శారీ, మంచి శారీ కట్టుకొని ఫొటోస్ మంచిగా దిగుతాము. అలాగే మమ్మల్ని అందరూ చూడాలనేసి కావాల్సింకే ఆ షాప్ కానీ ఈ షాప్ కానీ ఊరు మొత్తం తిరుగుతూ మా యొక్క డ్రెస్సింగ్ని, అలాగే మా కుచ్చుళ్ళని అన్నీ చూపించే వాళ్ళమండి. అది అప్పట్లో చాలా గొప్ప అసలు. ఈ పిచ్చి అయితే నాకే ఎక్కువ ఉండేది. మా చెల్లెలు ఉండేది, తనకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ ఇద్దరు నన్ను బాగా రెడీ చేసేవాళ్ళు. మా పెద్దమ్మకైతే ఆడపిల్లలు లేరు. సో నన్నే కూతురుగా, నన్ను మా చెల్లెని ఇద్దరిని కూడా కూతురుగానే ట్రీట్ చేస్తుంది. సో తనకి ఇంట్రెస్ట్ అనమాట, ఎలాగా పిల్లల్ని రెడీ చేయడము, ఎలా పూల జడ కట్టడము, అలా చేయడం చాలా ఇష్టం. సో ప్రతి సమ్మర్కి ఈ విధంగా మేము పూల జడ వేసుకొని, చీరలు కట్టుకొని, ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళమండి. అసలు ఆ ఎంజాయే వేరే అండి. ఈ కాలం పిల్లలకి అసలు ఏమీ తెలియదు. అప్పటి గేమ్స్ ఏంటి, అప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు గేమ్స్కి అప్పటికి గేమ్స్కి చాలా తేడా ఉండేదండి. అసలు గేమ్స్ కూడా ఆడేవాళ్ళు ఎక్కడున్నారండి? 24 గంటలు మొబైల్స్, వీడియో గేమ్స్, షార్ట్స్, బొమ్మలు బొమ్మలు బొమ్మలు. అది ఏం చూస్తారో తెలియదండి. మనం ఎన్నిసార్లు పిలిచినా కానీ ఆ ఫోన్లో మునిగిపోయి ఉంటారు. 10 సార్లు పిలిస్తేదా ఒక్కసారి పలకతారు. ఆ విధంగా అయిపోయింది ఈ కాలం జనరేషన్. వీళ్ళని ఆ ఫోన్ నుంచి ఎలా కాపాడాలో అస్సలు అర్థం కావటం లేదు. అప్పటికీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. నేను బొమ్మలు గీసి మా పిల్లలకి ఇస్తాను పెయింట్ చేయమని, ఆ విధంగా కొద్దిగా డైవర్ట్ చేయొచ్చని. అలాగే ఇంట్లో ఉన్న బాల్స్తో ఫుట్బాల్ లాగా ఆడడం చేస్తూ ఉంటాను. ఇంకా బెటర్గా ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ ఇట్లా సఫర్ అవుతూ ఉంటే మీరు ఏ విధంగా మీ పిల్లల్ని డైవర్ట్ చేస్తారో కాస్త నాకు కమెంట్ చేయండి. నేను కంపల్సరీ ట్రై చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్,
మన పిల్లల్ని మనమే పట్టించుకోవాలి, మనమే మార్చుకోవాలి. సో ఒకరి ఐడియాస్ ఒకరు షేర్ చేసుకుంటేనే మన నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకే తగినట్టు మనం బిహేవ్ చేయగలుగుతాం. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే కొబ్బరి చిప్పల్ని బాగా పీల్ చేసుకోవాలండి. బ్రౌన్గా ఉన్న లేయర్ మొత్తం పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత వైట్గా ఉన్న వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని నీట్గా స్లోగా ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించి పాన్ పెట్టి ఆ పాన్లో ఈ పాలైతే పోయాలి. తరువాత చిన్నగా సిమ్లో పెట్టేసి ఒకే డైరెక్షన్లో గెంటితో రొటేట్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఏ స్వీట్ అయినా కానీ మనము గెంట అనేది ఎప్పుడు ఒకే సైడు తిప్పుతూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ టిప్ అయితే ఎవరు మర్చిపోకండి. అలాగా పాలు కొద్దిగా బాగా కాగిన తర్వాత అందులో నేనైతే 1.5 గంటి జాగ్రీ వేస్తున్నాను. మీరు జాగ్రీ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం మ్యాక్సిమం ప్రతి స్వీట్కి కానీ జాగ్రీనే యాడ్ చేస్తానండి. ఎందుకంటే జాగ్రీ పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది అంటారు కాబట్టి. నేను ఇంట్లో పాలకు కానీ టీకి కానీ కాఫీకైనా దేనికైనా స్వీట్కి కానీ దేనికైనా కానీ జాగ్రీ అనేది యూస్ చేస్తాను. అసలు మా ఇంట్లో షుగర్ అనేదే ఉండదు. మీకు కానీ జాగ్రీ అంటే ఇష్టం లేకపోతే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. జాగ్రీ ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు జాగ్రీ వేసాం కదండి, చిన్నగా స్లోగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండాలి, కలబెడుతూ ఉండాలి గెరిటెతో. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేస్తానండి. కొందరు కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వేస్తారు, కానీ మన కార్న్ఫ్లోర్ కానీ ఏదన్నా కానీ పిండి ఐటమ్స్ కొద్దిగా వాటర్లో బాగా కలుపుకొని పోసినట్టయితే మనకు ఉంటలు అనేది ఉండకుండా సాఫ్ట్గా వస్తుంది. సో నేనైతే 1 గ్లాసులో తీసుకొని మిక్స్ చేసుకొని వేసాను. కొంతమంది వేసాను అంటారు, కొంతమంది పోసాను అంటారండి. కొంతమంది అంటే లాంగ్వేజ్ తెలుగు అయినా కొన్ని వర్డ్స్ అనేది వేరియేషన్ అనేది కామన్గా ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వండి. పోసిన వెంటనే స్లోగా మనము దాన్ని రొటేట్ చేస్తూ ఉండాలండి. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకు చిక్కగా దగ్గరగా అవుతుందండి. అలాంటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఈ స్వీట్ అనేది మనం చంటి పిల్లల నుంచి ఎవరైనా కానీ తినచ్చండి. ఇది చాలా చాలా హెల్తీ ఐటమ్ అన్నమాట. చాలా మంచి గుడ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఒక గ్లో పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా మేలు చేస్తుంది మన వంటికి. సో ఎవరైనా కానీ ఈ రెసిపీని ట్రై చేయండి. ముఖ్యంగా కొబ్బరి అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టండి. ఆ విధంగానే వాళ్ళు తిని హెల్తీగా ఉంటారు. ఇంకా కావాలని కూడా మిమ్మల్ని అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఏదైనా మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి. కొంతమందికి కొన్ని ఐటమ్స్ అంటే ఖచ్చితంగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మనము వెరైటీ ఐటమ్స్ని వెరైటీ వేస్లో ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే మన హెల్త్ మన చేతిలో ఉంటుందండి. కాబట్టి తప్పకుండా మీరు మీ వాళ్ళకి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నేనైతే ఒక క్యారీ గిన్నెలో వేసి ఫ్రీజర్లో పెట్టాను. ఒక 1 to 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇది అచ్చు జెల్లీ కేక్ టైప్ అయ్యిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే గాయ్స్, బాయ్.